హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మనందరం ఉన్న బిజీ లైఫ్ లో మనకి ఫాస్ట్ గా ఇన్స్టాంట్ గా అయిపోయే రెసిపీస్ కావాలి కదండి. అందుకే మేము ముందుకి ఈ రెసిపీని తీసుకొచ్చేసా. మనం తీసుకునే పెరుగు గట్టిగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి దోశలు ఫ్లఫీగా పిండిని ఒక 15 to 30 minutes నానేలా చూసుకోండి. ఇక టొమాటో చట్నీకి అయితే ముందుగా టొమాటోలు ఉల్లిపాయలు ఇవేమి మగ్గించాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా మిక్సీ వేసేసి ఫటాఫట్ తాలింపు వేసేసుకుంటే చట్నీ ఇన్స్టాంట్ గా రెడీ అయిపోతుంది. మనకి ఇడ్లీ పిండి దోశ పిండి అందుబాటులో లేనప్పుడు పూరి చపాతి ఉప్మా ఇలాంటివన్నీ తినే మూడు లేనప్పుడు ఇలా ఇన్స్టాంట్ గా బందోసులు ట్రై చేస్తే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగా కరివేపాకు తాలింపులో వేసినప్పుడు ఎంతమంది మూత పెడతారండి? నేనైతే అలా మూత పెట్టడం అలవాటు, ఎందుకంటే స్టవ్ అంతా చిందకుండా ఉంటుందని అలా వేస్తాను. మీకు తగ్గట్టు కారం వేసుకుని స్పైస్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే ఇన్స్టెంట్ టొమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఒక హాఫ్ పాటు పెరుగులో నానిన బొంబాయి రవ్వని మిక్సీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఈ బ్యాటర్ ని బౌల్లోకి తీసుకుని మనకి కావాల్సినంత బియ్యం పిండి చేర్చుకుని వంట సోడా వేసుకుని బాగా బీట్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పిండి అంతా ఫ్లఫీగా వస్తుంది. దోశ వేసినప్పుడు చాలా ఫ్లఫీగా మెత్తగా వస్తుంది అనమాట. అండ్ హియర్ కమ్స్ ద హీరో. అంటే ఇప్పుడు మనం బందోస్కి చిన్న తాలింపు పెట్టుకుంటాం అనమాట. ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మధ్య మధ్యలో దోశ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా క్రంచీనెస్ ని ఇస్తూ దోశ ఏమో సాఫ్ట్ గా ఇవేమో క్రంచీగా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే. పిల్లలు ఉన్నప్పుడు ఈ తాలింపు అనేది లేకుండా ఓన్లీ ఆ దోశ బ్యాటర్ ఏదైతే ఉందో మిక్సీలో వేసుకున్నది అవి కూడా మనం దోశ వేసుకోవచ్చు, వాళ్ళు కారం తినలేరు అనుకుంటే. ఇప్పుడు ఈ తాలింపుని ఆ పిండిలో వేసుకుని బాగా కలిపేసుకుని చిన్న చిన్న దోశల్లా వేసుకోవాలన్నమాట. అసలు ఈ దోశ టేస్ట్ ఉంటుందండి, మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, అంత బాగుంటుంది. నేను ఇక్కడ 2 విధాలుగా వేసి చూపిస్తున్నాను దోశ. ఒకటి చిన్న ఇత్తడి గిన్నెలోని, ఇంకొకటి తాలింపుల పెనంలో. మనం దోశ వేసుకోవడానికి వాడే గిన్నె దలసరగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మాడిపోకుండా వస్తుంది కాబట్టి. మనం పిండి వేసాక చుట్టూరా కొంచెం రోస్ట్ అవుతుంది, అప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ తిప్పి కాల్చుకుంటే దోశ రెడీ అయిపోతుంది. ఇది చూడ్డానికి బల్లా ఉంటుంది కాబట్టి బన్ దోశ అంటున్నాం. ఇది కాలడానికి 3 minutes కన్నా ఎక్కువ పట్టదు, ఫాస్ట్ గా అయిపోతుంది. సేమ్ ఈ విధంగానే తాలింపుల బాణెల్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే అది కూడా దలసరగానే ఉండేటట్టు చూసుకోండి. థిక్ బాటమ్ ప్యాన్ అనమాట. సో మనం ఇలా ఇన్స్టాంట్ గా చకచకా దోశ చట్నీ రెడీ చేసేసుకుంటే మనకి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా పెట్టేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.